హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నువ్వు కూడా తినిపించావు. సరే చూసుకో, మీ పేరు చూసుకో. స్పెల్లింగ్ కరెక్టేనా? అమ్మో కరెక్ట్ రాసిందా పిన్ని? స్పెల్లింగ్ ఎక్కడ మిస్టేక్ రాసిందా? అత్త అత్త ఇప్పుడు కాదు.
అమ్మో గన్న ప్రసరణ మస్తు కనబడతాను ఇక్కడికి వెళ్ళి అయితే రియల్గా అందంగా లేరు కానీ ఇల్లు అవుతున్నారు. పనుంటే చెప్పండి అదే జరిగేటోడే ఆయన జనం వచ్చిన వాళ్ళే మంచి అక్కడే నడవే
వీడు పాకేటోడే పాకకుండా అయ్యాడు. ఎందుకంటే 2-3 డేస్ నుంచి ఒకటే తీరి ఫీవర్ వచ్చింది. అన్నప్రసరణ అనేది లేట్గా పెట్టుకున్నాం, అయినా కూడా యాక్టివ్ కాలేదు. అందుకే ఇలా వాడేటి తిప్పితే మేము అటు తింపాము. వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా దాంట్లో మరిన్ని వీడియోస్ డైలీ 1 వీడియో అయితే వస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇవాళ అయితే చాలా వీడియోస్ వస్తాయి. ఇంకా వాటి నుంచి అన్నప్రసరణ రోజు చాలానే వీడియోస్ అయితే షూట్ చేసాం. ఆ వీడియోస్ అన్నీ డైలీ 1 పోస్ట్ అయితే చేస్తాను. లైట్గా పోస్ట్ చేస్తాను. బట్ ఈ రోజుటి అన్నట్టు అన్నప్రసరణ చేసిండేది. ఆ అన్నప్రసరణ అన్నది కూడా డెకర్ ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ డెకర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇందులో ఏముంది అనుకోకుండా అబ్జర్వ్ చేసి చెప్పండి. న్యాచురల్గా చేసుకున్నాం ఇంట్లో ఉన్న వాటితోటి. ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోకండి. స్టార్టింగ్లో అయితే చిన్న క్లిప్ యాడ్ చేశాను కదా, ఆ క్లిప్ని అయితే కరెక్ట్గా యాడ్ చేస్తే మీకు తెలుస్తుంది అందులో ఏం యూస్ చేయాలి. మీకు అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఫైనల్గా వాడైతే ఫస్ట్ బుక్కులు పట్టుకున్నాడు. వాడు ఎటు తిరిగితే అటే తింపా, బట్ బుక్స్ అయితే పట్టుకున్నాడు. ఆ తర్వాత అయితే ఇంకా మా ఓపిక లేకుండే, వాడి ఓపిక లేకుండే పట్టించలేదు. ఈ వీడియోని అయితే ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అందరూ రెడీ అయ్యి ఉన్నారు చూడు. నేను ఎపిసోడ్